అమరజీవి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించినటువంటి కామ్రేడ్ రజబెలి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి విగ్రహం దగ్గర నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ రజబెలి గారు 5 పర్యాయాలు శాసనసభ్యులుగా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి కామ్రేడ్ రజబెలి గారు. ఈ ప్రాంతంలో ఏ తండాకెళ్లినా ఏ గ్రామానికి వెళ్లినా కూడా అందరినీ పేరు పెట్టి పలకరించి ఆప్యాయంగా మాట్లాడి నిరంతరం పేదవాడికి భూమి కావాలని, భూమి వస్తేనే పేదవాడి జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మి ఈ ప్రాంతంలో అనేక చింతకుర్తి ప్రాంతంలో భూ పోరాటానికి నాయకత్వం వహించి ఆ ప్రాంతంలో పేదవాడికి భూమి పంచే దాంట్లో గాని ముఖ్యంగా 5 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలవటం అంటే అది ఎవరికీ సాధ్యం కాదు. ఆయన జీవించినంత కాలం వరకు శాసనసభ్యుడిగానే మరణించాడు. జీవించినంత కాలం శాసనసభ్యుడిగా ఎటువంటి మచ్చ లేకుండా ఒక నిరాడంబరమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ రజబెలి గారు. ఇవాళ రేపు రాజకీయాల్లో విలువలు దిగజారిపోతున్నటువంటి నేపథ్యంలో రజబెలి గారు లాంటి నాయకుడిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీని నమ్మి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొని ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ఎర్ర జెండా ద్వారానే పేదవాడికి న్యాయం జరిగిద్దని నమ్మి ఆ ఎర్ర జెండా నీడన చివరి వరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ రజబెలి గారు. పేద ప్రజలు ఇప్పటికి కూడా ఆయన 30 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకుంటారంటే ఆయన జీవించినటువంటి కాలంలో ఆయన పేద ప్రజల కోసం చేసినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి సేవే ఇవాళ ఆయన గుర్తుండటానికి కారణం. ముఖ్యంగా ఆయన 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా గెలిచినా కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఒక నిస్వార్థమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిగా పేరు పొందాడు. శత్రు పార్టీలు కూడా రజబెలి గారి గురించి ఒక్క మాట కూడా అనంటే ఆయన అంత నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాడు. ఇవాళ మనమందరం కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయటమే కామ్రేడ్ రజబెలి గారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి అవుద్ది. అదేవిధంగా రజబెలి గారికి శిష్యుడిగా కామ్రేడ్ కూరాకుల నర్సయ్య గారు కూడా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా సుదీర్ఘకాలం పనిచేసి రజబెలి గారి అడుగుదాడల్లో రాముడికి ఆంజనేయుడు ఎలా బంటుగా పనిచేశాడో కామ్రేడ్ రజబెలి గారికి కూరాకుల నర్సయ్య గారు ఆ విధంగా పనిచేసి ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీలో చివరి వరకు నిలబడ్డాడు. ఇవాళ మనం అందరం కూడా రజబెలి గారు కూరాకుల నర్సయ్య గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయటం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకోవటం ద్వారా వాళ్ళకి నిజమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పి తెలియజేస్తూ కామ్రేడ్ రజబెలి గారికి కామ్రేడ్ కూరాకుల నర్సయ్య గారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.